విశాఖ జిల్లా అనకాపల్లె సమీపంలోని ధారపాలెం గ్రామం. ఈ ప్రశాంతమైన ప్రాంతంలో శతాబ్దాలుగా నిలిచి ఉన్న ఒక పవిత్ర క్షేత్రం ఉంది. దానికి పేరు పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వర ఆలయం. పంచదార్ల అనే పేరుకి కారణం భూమి క్రింద నుంచి ఉబికి వచ్చే సహజ వసంతం. ఆ వసంతం 5 జలధారలుగా బయటకు ప్రవహిస్తుంది. ఆ 5 ప్రవాహాలు ఈ క్షేత్రానికి జీవం ఇచ్చాయి. అందుకే దీనికి పేరు పంచదార్ల. ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా నిలిచిన ఈ దేవాలయం కేవలం శిల్పకళకు మాత్రమే కాకుండా చరిత్ర, పురాణం, భక్తి అన్నింటికీ సాక్ష్యంగా నిలిచింది. ఈ వీధి దారిలో తిన్నంగా వెళితే శివుడు ఆలయం దగ్గరకు వెళ్ళొచ్చు. 1 కిలోమీటర్ పైన ఉండొచ్చు. కొంతమంది నడుచుకుని వెళతారు, కొంతమంది బైకులు మరియు కార్లు కూడా వెళ్తాయి. ఈ ఆలయం చరిత్ర తూర్పు చాళుక్య చోళ వంశం వరకు వెళ్తుంది. 9వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్టు శాసనాలు చెబుతున్నాయి. రాతి గోడలపై ఉన్న శాసనాల్లో 1407, 1428 సంవత్సరాల చరిత్ర చెక్కబడి ఉంది. వీటిలో ఆ కాలపు రాజుల బిరుదులు సర్వలోకాశ్రయ, విష్ణువర్ధన అని కనిపిస్తాయి. తరువాత 1538 సంవత్సరంలో పెద్ద మండపం కూడా నిర్మించబడింది. ఈ ఆలయం మరో పేరుతో కూడా ప్రసిద్ధి, కోటిలింగేశ్వర ఆలయం. ఎందుకంటే ఒకే శిలపై 85 వరుసలలో వేలాది చిన్న శివలింగాలు చెక్కబడి ఉన్నాయి. ఆ దృశ్యం చూడగానే మనసు భక్తితో నిండిపోతుంది. పంచదార్ల ఆలయ నిర్మాణం నాగర మరియు ద్రావిడ శైలుల మేళవింపు. గర్భగృహంలో ఉన్న ధర్మలింగేశ్వర స్వామి లింగం ఈ ఆలయ హృదయం. ఆలయ ప్రాంగణంలో స్తంభాలపై గణపతి, నృత్యమయూరాలు, పుష్పాలంకరణలు, వనితా రూపాలు చెక్కబడి ఉన్నాయి. ఇవి ఆ కాలపు శిల్పకళ యొక్క అద్భుతాన్ని తెలియజేస్తాయి. ఆలయం దక్షిణ వైపున పెద్ద చెరువు ఉంది. 5 జలధారలు కలిసే ఆ ట్యాంక్ భక్తులకు పవిత్రతను ప్రసాదిస్తుంది. నేడు కూడా ఆ జలంతో స్నానం చేస్తే శరీరానికి, మనసుకు శాంతి కలుగుతుందని నమ్మకం ఉంది. చాలా మంది స్నానాలు చేయడం వల్ల చూపడం తప్పు అని మీకు చూపించడం లేదు. మీరు వెళ్ళినప్పుడు ఆ జలధార చూడొచ్చు. ఈ గణపతి ఆలయం కొత్తగా నిర్మించారు. ఇక్కడ వచ్చేవాళ్ళు మరియు వెళ్లేవారు చూసేలా 2 ద్వారాల గుండా గణపతి దేవుడిని నిర్మించారు. మండపం చూడడానికి చాలా విశాలంగా ఉంటుంది. ఈ విధంగా పంచదార్ల ఆలయం కేవలం ఒక ప్రాచీన క్షేత్రం కాదు. ఇది పాండవుల తపస్సుకు సాక్ష్యం, శివారాధనకు ప్రేరణ. ఇక్కడి రాళ్లు, జలధారలు, గాలి అన్నీ మహాభారతపు గాథను మనకు చెబుతున్నాయి. అందుకే ఈ పవిత్ర క్షేత్రానికి వచ్చిన ప్రతి యాత్రికుడు తన మనసు లోతుల్లో ఒక శాంతి, ఒక ఆధ్యాత్మికతను పొందుతాడు. ఓం నమః శివాయ. ఆలయం నిర్మాణ శైలి. ఆలయం శిలా నిర్మాణం, మండపం స్తంభాలు పైన చిత్రాలు ఉన్నాయి. విభిన్న దేవతల చిత్రాలు మరియు కళాతత్వాలు ఉన్నాయి. ఇది నాగర, నగ్ర మరియు ద్రావిడియన్
శైలుల మిశ్రమ శిల్పకళను చూపించేలా ఉంది. దేవతలు ప్రవృత్తులు. మధ్య భాగంలో శివలింగం ఉంది. రెండు పక్కల గణేశ మరియు ఉమా మహేశ్వరి దేవతలు ఉన్నారు. దేవతకు ధర్మానంజేశ్వర అనే పేరు కూడా ఉన్నది. ఒక స్థానిక కథ ప్రకారం యమధర్ముడైన రాజుడు ఇక్కడ రోగం నుంచి స్వస్థత పొందడానికి శివలింగాన్ని పునరుద్ధరించి ఈ పేరు రావడం మాటలలో ఉంది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు పంచదార్లకు వస్తారు. మహాశివరాత్రి, కార్తీక మాసం, శ్రావణ మాసం రోజుల్లో ఇక్కడ విశేషంగా ఉత్సవాలు జరుగుతాయి. భక్తులు పాండవుల తపస్సును గుర్తు చేసుకుంటూ ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో దీపారాధన చేస్తారు. పంచదార్లకు వెళ్లిన యాత్రికుడు పాండవుల గాథలు వినిపించే గాలి, శివుడి శక్తి నిండిన గర్భగుడి, పవిత్ర జలధారలు చూసి మనసారా భక్తితో నిండిపోతాడు. ఈ క్షేత్రానికి సంబంధించిన ఒక గొప్ప పురాణం ఉంది. మహాభారతం కాలంలో పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారని స్థానికులు నమ్ముతారు. అందులో ధర్మరాజు యుధిష్ఠిరుడు ఇక్కడ తపస్సు చేస్తూ స్వయంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. అదే నేటి ధర్మలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందింది. పాండవుల తపస్సుతో పవిత్రమైన ఈ ఆలయం యుగయుగాలుగా భక్తులను ఆకర్షిస్తోంది. అలాగే యమధర్ముడు ఇక్కడ వ్యాధి నుంచి విముక్తి పొందాడని ఒక స్థానిక కథనం ఉంది. ఆయన ప్రార్థనలతో శివుడు ప్రత్యక్షమై లింగ రూపంలో స్థిరమయ్యాడు. అందుకే ఈ క్షేత్రానికి ధర్మలింగేశ్వర అనే పేరు వచ్చింది. ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన పాపాలు పోతాయని, జీవనంలో ధర్మ మార్గం సుస్థిరమవుతుందని విశ్వాసం ఉంది. ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పుకుంటారు, ఏది ఎంతవరకు నిజం అనేది ఒక దేవుడికి తెలియాలి. ఓం నమః శివాయ. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయం వద్ద జరిగే ఉత్సవాలు అపారమైన భక్తిని చాటుతాయి. ఫాల్గుణ పౌర్ణమి మరియు కార్తీక మాసంలో కూడా వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తారు. ఉత్సవాల్లో స్వామిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లడం, హరిదాసులు పాడే భక్తి గీతాలు, వాద్యాల నాదం ఈ క్షేత్రాన్ని ఆధ్యాత్మికతతో నింపేస్తాయి. అయితే ఈ దివ్యమైన ఆలయం నేడు సరైన పరిరక్షణ లేక నిర్లక్ష్యంలో ఉంది. శిల్పాలు చెదిరిపోతున్నాయి, గోడలు పాడైపోతున్నాయి. ఆలయ చెరువు కూడా శుభ్రత కోల్పోయింది. భక్తులు సబ్బులు, షాంపూలు వాడటం వల్ల పవిత్రమైన జలాలు కలుషితం అవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకప్పుడు గొప్పగా నిలిచిన ఈ ఆలయం నేడు పరిరక్షణ కోసం ఎదురుచూస్తోంది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చే భక్తులు మాత్రం ఒకే మాట అంటారు, ఈ ఆలయంలో లభించే శాంతి ఇంకెక్కడా దొరకదు. కాలక్రమంలో ఈ ఆలయాన్ని అనేక రాజులు అభివృద్ధి చేశారు. చాళుక్యులు, గజపతులు, తూర్పు గంగ వంశీయులు ఇక్కడ శాసనాలు చెక్కించారు. కొన్ని శాసనాల్లో పాండవుల పేర్లు, వారి ఆరాధన, వారి తపస్సు గురించి కూడా ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆలయం పాండవుల కీర్తిని, శివారాధనను శాశ్వతంగా నిలబెట్టింది. ఆలయ నిర్వహణకు, పూజారులకు లేదా పండితులకు భూములు, గ్రామాలు లేదా ధనాన్ని దానంగా ఇచ్చిన వివరాలు ఉంటాయి. ఉదాహరణకు 8వ శతాబ్దంలో రేనాడు చోళ మహారాజు ఒక ఆలయంలో పనిచేసే బ్రాహ్మణుడికి 6 మట్టుల భూమిని దానం చేసినట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. చారిత్రక సంఘటనలు. కొన్నిసార్లు శాసనాల్లో యుద్ధాలు, విజయాలు లేదా ఇతర ముఖ్యమైన చారిత్రక సంఘటనల ప్రస్తావన ఉంటుంది. ఉదాహరణకు
శ్రీ సత్యసాయి జిల్లాలోని చోళమర్రి గ్రామంలో 9వ శతాబ్దంలో నోళంబ పల్లవులు మరియు బాణవైదుంబుల మధ్య జరిగిన భీకర యుద్ధం గురించి వీరశిలల మీద ఉన్న శాసనాల ద్వారా తెలిసింది. నిర్మాణ వివరాలు. ఆలయ నిర్మాణం, పునర్నిర్మాణం లేదా అదనపు కట్టడాల గురించిన సమాచారం కూడా శాసనాల్లో కనిపిస్తుంది. రాజుల పేర్లు మరియు వంశాలు. శాసనాలు ఆ కాలపు రాజులు, వారి వంశాలు, గోత్రాలు మరియు వారి పరిపాలనా విధానాల గురించి సమాచారాన్ని అందిస్తాయి. ఈ శాసనం కూడా అహోబిలం వంటి చారిత్రక క్షేత్రాలలో కనిపించే అనేక తెలుగు శాసనాల వలె ఆ ప్రాంతం మరియు ఆలయం యొక్క చరిత్రకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని కలిగి ఉండే అవకాశం ఉంది. పంచదార్ల ఉమా ధర్మలింగేశ్వర ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం కాదు, ఇది చరిత్ర, శిల్పకళ, పురాణం, భక్తి అన్నింటినీ మేళవించిన పవిత్ర క్షేత్రం. పాండవుల తపస్సు, యమధర్ముని కథనం, తూర్పు చాళుక్యుల శిల్పకళ ఇవన్నీ కలిపి ఈ ఆలయాన్ని అద్భుతంగా మార్చాయి. మనం ఎప్పుడైనా విశాఖ ప్రాంతానికి వెళ్తే ఈ ఆలయాన్ని తప్పక దర్శించాలి. అక్కడి 5 జలధారల ప్రవాహం మనసుకు శాంతి ఇస్తుంది. శివలింగ దర్శనం ఆత్మకు మోక్షాన్ని అందిస్తుంది. ఇదే పంచదార్ల ధర్మలింగేశ్వర ఆలయం యొక్క గాథ. ప్రకృతితో మేళవించి ఉన్న విశిష్టమైన క్షేత్రం అదే పంచదార్ల. ఇక్కడి రాళ్లలో, ఇక్కడి జలధారల్లో, ఇంకా ఇక్కడి ఆలయ ప్రాంగణంలో పౌరాణిక గాథలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి పాండవుల వనవాసం కథ. మహాభారత కాలంలో దుర్యోధనుడు చేసిన దుష్టకల్పనల వల్ల పాండవులు 12 ఏళ్ల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించాల్సి వచ్చింది. ఆ వనవాసం సమయంలో పాండవులు అనేక పవిత్ర క్షేత్రాలను దర్శించారు. అందులో పంచదార్ల ఒక ముఖ్యమైన స్థలం అని స్థానికులు నమ్ముతారు. వనవాసం సమయంలో ధర్మరాజు స్వయంగా ఇక్కడ కూర్చుని కఠోర తపస్సు చేశాడని, ఆ తపస్సులో భాగంగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడని ప్రాచీన కథనం ఉంది. ఆ లింగమే నేటికి ధర్మలింగేశ్వర స్వామిగా ఆరాధింపబడుతోంది. పాండవులు ఇక్కడ అగ్రాజు అగ్రహించేటప్పుడు ఈ పుస్తకం ఉండేవారట. ఆ పుస్తకం ఉండి తిరిగోడు కదా 12 సంవత్సరాలు అగ్నాథవాసం అంటే ఎక్కడ ఉన్నది తిరిగోడు. అవును తడేటి ఓడిపోయి ధర్మరాజు జోలు ఓడిపోయి కదా, కానీ భార్యను కూడా ఓడిపోయాడు కదా. ధర్మరాజు స్థాపించారు కదా. ధర్మరాజు స్థాపించింది. అందుకే ఇక్కడ జీతాలు అయ్యి ఉండవు ఈ గుడికి. ఈ మీనాటలు అక్కడ 5-10 ఇస్తారా, 12 50 ఇస్తాడు అంతే. ఈ ప్రాంతం పంచదార్ల అని పిలువబడటానికి కారణం ఇక్కడి 5 సహజ జలధారలు. పాండవులు తమ వనవాసంలో ఈ నీటిని ఉపయోగించారని, ఆ జలంతో తపస్సు చేసి శివారాధన చేశారని స్థానికులు నమ్ముతారు. అందుకే ఈ జలానికి విశేషమైన పవిత్రత ఉంది. ఇలా పాండవుల అడుగుజాడలు తాకిన ఈ భూమి కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, మహాభారతపు గాథలను గుర్తుచేసే ప్రదేశం. వనవాసంలోనూ, తపస్సులోనూ, ధర్మంలోనూ, శివారాధనలోనూ నిలిచిపోయిన పౌరాణిక క్షేత్రం అదే పంచదార్ల. అందుకే పంచదార్లకు వచ్చిన ప్రతి యాత్రికుడు పాండవుల వనవాసపు నిశ్శబ్దం వినిపించుకుంటూ ధర్మలింగేశ్వరుని దర్శించుకుంటాడు. చారిత్రక ఆధారాల ప్రకారం
ఇలాంటి శిలాశాసనాలు ముఖ్యమైన చారిత్రక పత్రాలుగా పనిచేస్తాయి. వీటిలో తరచుగా ఉండే విషయాలు రాజులు లేదా అధికారులు ఆలయాలకు లేదా బ్రాహ్మణులకు భూములను దానం చేసిన వివరాలు, పన్ను మినహాయింపులు లేదా ఇతర అధికారిక ప్రకటనలు, యుద్ధ వీరుల స్మారకార్థం ఏర్పాటు చేసిన వీరశిలలు, ఒక ప్రాంతం లేదా కోట నిర్మాణం గురించిన సమాచారం. ఉదాహరణకు 848 నాటి అద్దంకి శాసనంలో ఒక రాజు తన రాజ్యాన్ని ఎలా విస్తరించాడో మరియు ఒక కోటను ఎలా నిర్మించాడో వర్ణించబడింది. అలాగే 13వ శతాబ్దానికి చెందిన మరొక శాసనంలో పేరూరు సోమనాథదేవునికి భూమిని దానంగా ఇచ్చినట్లు నమోదు చేయబడింది. క్షమించండి, నాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఈ శాసనంపై ఉన్న పురాతన లిపిని నేరుగా చదివి దానిని ఆధునిక తెలుగులోకి అనువదించడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యేకమైన చారిత్రక మరియు భాషా నైపుణ్యం అవసరం. మీరు ఈ శాసనం యొక్క ఖచ్చితమైన అర్థాన్ని తెలుసుకోవాలనుకుంటే పురావస్తు శాఖ నిపుణులను లేదా ఏదైనా విశ్వవిద్యాలయంలోని చరిత్ర లేదా భాషా విభాగాన్ని సంప్రదించడం ఉత్తమ మార్గం. శాసనాల ద్వారా వెలుగులోకి వచ్చిన చారిత్రక వాస్తవాలు. మీరు పంపిన శాసనం వంటివి మన చరిత్రను అర్థం చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఉదాహరణకు కాకతీయుల చరిత్ర. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుని కాలం నాటి ఒక నల్లరాతి శాసనాన్ని పరిశోధకులు డీకోడ్ చేశారు. ఇందులో తెలుగు లిపిలో సంస్కృత శ్లోకాలు ఉన్నాయి. ఈ శాసనంలో కాకతీయ రాజులైన ప్రోలయ, రుద్రదేవ, మహాదేవ, గణపతిదేవుని తల్లి బయ్యాంబల ప్రశంసలు, వారి ప్రధాని మల్లన గురించిన వివరాలు, అలాగే వరంగల్, ఓరుగల్లు మరియు కృష్ణాగోదావరి మధ్య ప్రాంతమైన పరమాంధ్ర వసుంధర గురించిన వర్ణనలు ఉన్నాయి. దీని ద్వారా వారు శివుడిని ఆరాధించారని మరియు ఆలయాలకు భూములు దానం చేశారని స్పష్టమవుతోంది. భాషా పరిణామం. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం నాటి పాత తెలుగు శాసనాలు ఆధునిక తెలుగుకు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిలో సంస్కృత పదాలు మరియు పాత వ్యాకరణ నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి తెలుగు భాషా పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడతాయి. దాన వివరాలు. 13వ శతాబ్దానికి చెందిన ఒక శాసనంలో పేరూరు సోమనాథదేవునికి 2 ఖండుకల భూమిని దానం చేసినట్లు ఉంది. ఖండుక అంటే ధాన్యం పండే భూమి అని అర్థం. అలాగే 8వ శతాబ్దానికి చెందిన మరో శాసనంలో కొల్లు, కర్ర అనే కొలతతో భూమిని దానం చేసినట్లు నమోదు చేయబడింది. ఇక్కడ మీరు చూస్తున్న కొండకి మరియు ధర్మలింగేశ్వర గుడికి సంబంధం ఉంది అని ఇక్కడ ప్రజలకు గట్టి నమ్మకం. ఎందుకంటే పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసం చేశారని, ఇక్కడ ఈ గుహలో ఉండేవారని నమ్ముతున్నారు. మహాభారతంలో 12 సంవత్సరాల వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం అనుభవించిన పాండవులు అనేక పవిత్ర క్షేత్రాలను దర్శించారు. ఆ క్రమంలో ఈ పంచదార్లలో కొన్ని రోజులు గడిపారని చెబుతారు. ఇక్కడ ధర్మరాజు కఠోర తపస్సు చేసి శివుడి అనుగ్రహాన్ని పొందారు. ఈ సంఘటనలే పంచదార్లను కేవలం శివాలయం కాకుండా మహాభారతపు జ్ఞాపక క్షేత్రంగా మార్చాయి. ఏది ఏమైనా ఇక్కడ వాళ్ళు చెబుతున్న పురాణం ఇది. మీరు ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్? ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.